అందరికీ నమస్కారం. ముందుగా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ మేలో పవిత్ర చతుర్థి వినాయకుడి కృప కోసం ఈ విధంగా పూజించండి. జీవితంలో మనకు ఎదురయ్యే కష్టాలను తొలగించి విజయాలను ప్రసాదించే దైవం వినాయకుడు. ఆయనకు అత్యంత ప్రీతికరమైన అంగారక సంకటహర చతుర్థి ఈ మే నెలలో రాబోతోంది. మంగళవారం రోజున వచ్చే ఈ చవితికి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున భక్తితో గణపతిని పూజిస్తే జాతకంలోని దోషాలు తొలగిపోవడమే కాకుండా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ పవిత్ర వ్రతాన్ని ఎలా ఆచరించాలి, తిథి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ప్రతి నెలలో కృష్ణపక్షంలో వచ్చే చవితిని సంకటహర చతుర్థి అంటాం. కానీ అది మంగళవారం నాడు వస్తే అంగారక సంకటహర చతుర్థి అవుతుంది. అంగారకుడు అంటే కుజుడు. ఈ రోజున పూజ చేయటం వల్ల కుజదోషాలు తొలగిపోయి పనుల్లో ఉన్న అడ్డంకులు మాయమవుతాయి. ఏడాది మొత్తం సంకటహర చతుర్థి ఉపవాసం ఉంటే ఎంత పుణ్యం వస్తుందో ఈ ఒక్కరోజు పూజలో అంత ఫలితం దక్కుతుంది. ఈ మే నెలలో చతుర్థి మే 5వ తేదీన మంగళవారం ఉదయం 5:24 ప్రారంభమై మే 6వ తేదీ బుధవారం ఉదయం 7:51 ముగుస్తుంది. మంగళవారం రోజంతా చవితి తిథి ఉండటంతో మే 5నే పండుగగా జరుపుకోవాలి. ముఖ్యంగా ఈరోజు రాత్రి 10:21 చంద్రోదయం అవుతుంది. చంద్రుని చూసిన తర్వాతే భక్తులు తమ ఉపవాసాన్ని విరమించాల్సి ఉంటుంది. ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది. పూజా గదిలో వినాయకుడి విగ్రహాన్ని ఉంచి ఆయనకు ఇష్టమైన గరిక, ఎర్రటి పువ్వులు సమర్పించాలి. బెల్లం, అటుకులు, పండ్లను నైవేద్యంగా పెట్టి దీపారాధన చేయాలి. ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. సంకటహర చతుర్థి రోజున సాయంత్రం వేళ చేసే పూజకు ప్రత్యేకత ఉంది. సూర్యాస్తమయం తర్వాత మరోసారి స్నానం చేసి గణపతిని పూజించాలి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలు లేదా లడ్డూలను నైవేద్యంగా సమర్పించాలి. సంకటహర చతుర్థి వ్రత కథను తెలుసుకోవడం లేదా వినడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి. రాత్రి చంద్రుడికి ఆర్ఘ్యం ఇచ్చి నమస్కరించుకున్నాక ప్రసాదం తిని ఉపవాసం ముగించాలి. వీడియో సమాప్తం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.